హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. గత 2 రోజులుగా అంటే ఫిబ్రవరి 1 అండ్ 2 ఈ 2 రోజుల్లో కూడా మార్కెట్ క్రాష్ అయినప్పటికీ కూడా మనం టెక్నికల్స్ మీద మంచి పట్టుంటే అద్భుతమైన లాభాలు సాధించవచ్చు అనడానికి నిన్న ఇవాళ చేసిన ట్రేడ్సే రుజువు. ఏదైతే మార్కెట్లో ఇంట్రాడేలో మన మనీ ఎర్న్ చేయాలనుకుంటే టెక్నికల్లో వెరీ స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మార్కెట్ యొక్క డైరెక్షన్ని, మార్కెట్ యొక్క గమనాన్ని మనం పసిగట్టడం వల్ల మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే నిన్నటి రోజున బడ్జెట్ సెషన్ ఖచ్చితంగా హెవీ వాలటాలిటీ ఉంటుంది. మార్కెట్లో దానికి తగ్గట్టుగానే మనకు మూమెంట్ తెలిస్తేనే దాంట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే టెక్నికల్స్ 25,200 250 దగ్గర నుంచి మార్కెట్ క్రాష్ అవుతుంది అన్నది మనం గమనించిన తర్వాత ఇక్కడ ఆ మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా సుమారుగా 1,60,000 రూపీస్ వరకు కూడా ఒకే ట్రేడ్లో సింగిల్ ట్రేడ్ నిఫ్టీ మాస్టర్ 1 ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. మన యొక్క డైరెక్షను, మన యొక్క టెక్నికల్స్ పర్ఫెక్ట్ అయితే 1 ట్రేడ్ ఈజ్ సఫిషియంట్ అంతే. ఏదైతే ఇది యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో నేను క్లియర్గా మన నిఫ్టీ చార్ట్ టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా అవైలబుల్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్ క్రాష్ అయినప్పుడే ఇప్పుడు కూడా మార్కెట్లో మనం ప్రాఫిట్ తీయడం జరిగింది. ఈరోజు కూడా ఒక 31,000 రూపీస్ ప్రాఫిట్ కూడా నేను మీకు అక్కడ షేర్ చేస్తాను. మార్కెట్లో చాలామంది నేను నిన్నటి రోజున ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇంట్రాడేలో మీరు ఒక చిన్న ప్రాఫిట్స్ తీసుకోవాలనుకున్నా సరే యాక్చువల్గా మన దగ్గర నేర్చుకున్న తర్వాత 5,000 to 10,000 రూపీస్ ప్రాఫిట్ చేసేవాళ్ళు చాలామంది మనం చాలామంది ట్రైన్ చేసాం. చాలా పేషెన్సీ తోటి ఓపికగా మన మార్కెట్లో ఏది డైరెక్షన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఏ పారామీటర్స్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ టెక్నికల్స్ మీద పట్టు సాధించేంత వరకు కూడా ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాతే మనం మార్కెట్లోకి వెళ్తే మనం అనుకున్న విధంగా డబ్బులు సంపాదించడానికి అవకాశం దొరుకుతుందని చెప్పాం. అదేవిధంగా చాలామంది ఫోన్ చేసి ఇంట్రాడే నేర్చుకోవాలని ఉన్నదని ఇంట్రెస్ట్ ఉందని అంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో వాళ్ళకే తెలియదు, వాళ్ళే చెప్పలేదు. 10,000 ఉంది, 20,000 ఉంది, చిన్న చిన్న అమౌంట్తో ట్రేడింగ్ చేయొద్దు. ఒక సఫిషియెంట్ అమౌంట్ మీరు మినిమం ఒక 1 lakh, ఒక 2 lakhs రూపీస్ పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, డబ్బులు నష్టపోకుండా మార్కెట్లో ఏ విధంగా అవగాహన తెచ్చుకోవాలి తెలుసుకున్న తర్వాత దాని ఒక సిస్టమేటిక్ డ్రైవ్లో మనం 1-to-1 క్లాస్ చెప్తే దానికి ఒక సిస్టమేటిక్ డ్రైవ్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. బాగా ప్యాషనేట్ అయ్యుండి మార్కెట్లో కాస్త బాగా నలిగి ఇంకా నేను దీంట్లో ఫైన్ ట్యూన్గా మార్కెట్లో డబ్బులు తీయలేకపోతున్నాను అనుకుంటే దానికి మనం బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా ట్రైన్ అయిన తర్వాతే మీరు డిసైడ్ అయిన తర్వాతే కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ మార్కెట్లో సఫరర్స్ అయితే మాత్రం మీకు ఒక వే అయితే చూపిస్తారు, అందులో ఏ డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో మీరు ఇంట్రాడే ట్రేడ్ చేసి డైలీ 2,000, 5,000, 10,000 తీయాలనుకునేటప్పుడు ఈ మార్కెట్ మీద ఒక అవగాహనతోటి మీరు కూడా ఒక పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకుంటే మీరు ఎక్కువ లాంగ్ రన్ ఉండగలుగుతారు ఈ మార్కెట్లో. అది 50,000, ₹1,00,000, ₹2,00,000 మీరు ఏదైనప్పుడు కూడా చిన్న అమౌంట్ అయినప్పుడు కూడా 1 or 2 months లేట్ అయినప్పుడు కూడా చక్కగా మంచి స్టాక్స్లోను ఆ స్టాక్స్ కూడా ఏ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అన్నది కావాల్సిన సరే నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా లేకపోతే ఫోన్ చేసినా మీ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీకు ఎన్ని స్టాకులు కావాలి ఏంటని చెప్తే దాని ప్రకారం నేను మీకు ఎన్ని స్టాకులు పెట్టుకోవాలో చెప్తాను, ఏ స్టాక్లో పెట్టుకోవాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అలా ఏమి లేకుండా ఒక ఆశ ఉంటే మాత్రం దీంట్లో అయితే డబ్బులు రావు. ఉన్న డబ్బులు మీరు 25,000, 50,000 కూడా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది గమనించి దాని ప్రకారం చేయండి. అట్ ద సేమ్ టైం ఈరోజు ఫిబ్రవరి 2 ఈ రోజున మనం ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో ముందుగానే మనం ఏదైతే పోస్ట్ చేసామో అన్నీ కూడా 4 to 5% మనకి ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. ఏదైతే హిందుస్థాన్ పెట్రోల్ ఉండొచ్చు, అదేవిధంగా బీపీసీఎల్ ఉండొచ్చు. నేను ఇక్కడ చార్ట్స్ కూడా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నాను, అట్ ద సేమ్ టైం బీపీసీఎల్ చార్ట్ చూపిస్తున్నాను, అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోల్ చార్ట్ చూపిస్తున్నాను. ఈ స్టాక్స్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉన్నప్పటికీ స్టాక్స్లో అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిన్నటి రోజున హిందుస్థాన్ జింక్ అండ్ హిందుస్థాన్ కాపర్ డ్రాస్టికల్గా ఫాలో అయింది లాస్ట్ 3 days నుంచి కూడా. ఎప్పుడైతే నిన్న బాగా హెవీగా ఫాలో అయిందో ఇక్కడ 550, 560 దగ్గర మనం అగైన్ బై చేయడం జరిగింది. ఈ రోజున ఒక 40 to 50 పాయింట్స్ మనకి అప్ తీసుకుని 610 దగ్గర క్లోజ్ అవడం కూడా జరిగింది. మెటల్స్ అయితే మాత్రం భారీగా కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ మెటల్స్లో మళ్ళీ పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దాని యొక్క చార్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. హిందుస్థాన్ జింక్ అండ్ కాపర్. ఆర్ మీరు మెటల్స్లో కానీ ఇట్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాని యొక్క డైరెక్షన్ ఒకవేళ ఏదైనా అవగాహన లేకపోతే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దాంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత చేస్తే మనకి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ల్యాప్టాప్లోను అంటే మొబైల్ కాకుండా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీకు ఖచ్చితంగా ఉంటే బెటర్. అదేవిధంగా మొబైల్లో ట్రేడ్ చేయొద్దు. ఏదైనా సరే ఒక అవగాహన తెలుసుకున్న తర్వాతే దాంట్లో ట్రేడ్ చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. నేను మీకు డైరెక్షన్ చూపించడానికైతే కొంచెం టైం పట్టినా సరే ఏ విధంగా ఆ రూట్ మ్యాప్ మీకు కరెక్ట్గా చెప్తే ఇవాళ కాకపోతే రేపైనా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.